దేవరా మూవీ చూసారా గాయ్స్? మీకు ఎలా కనిపించింది? నాకైతే దేవరా మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్స్ వస్తాయి. ఒకటి ఎన్టీఆర్ గారి యాక్టింగ్, రెండు అనిరుద్ బీజిఎం అండ్ సాంగ్స్ అని చెప్పుకోవాలి. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ రూపంలో తెలిపితే నేను కూడా అర్థం చేసుకుంటాను. అసలు దేవరా మూవీ చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు మంచిగా అనిపించింది. క్లైమాక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. యాహ్! మనం అనుకుంటున్నట్టు మూవీ అయితే చాలా బాగొచ్చింది. చాలా తీశారు కూడా. 'కేజీఎఫ్' లాగా నెరేషన్ ఒక స్టోరీలోంచి మళ్ళీ పాస్ట్‌లో ఉన్న కథను చెప్తారు. సేమ్ ఇందులో 'దేవర్‌లో' కూడా అదే చేశారు. స్టోరీ నడుస్తా ఉంటది. ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ దాన్ని పాస్ట్‌లోకి తీసుకెళ్తా ఉంటారు. మళ్ళీ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంటది. మళ్ళీ పాస్ట్‌లోకి తీసుకెళ్తారు. ఇది 'దేవర' స్టోరీ ప్రకాష్ రాజ్ గారి వర్షన్‌లో. ఐ మీన్ 'దేవర' గారి స్టోరీ బయటికి రివీల్ చేస్తున్నప్పుడు. 'దేవర' ఇన్ ద సెన్స్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న. లైక్ 'వర' వాళ్ళ నాన్న. మూవీ అయితే చూసారుగా. పార్ట్ 2 కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు మనం క్లైమాక్స్ వరకు వచ్చేద్దాం. క్లైమాక్స్ చాలా లైట్‌గానే అనిపించింది. యాహ్! నేను కూడా ఒప్పుకుంటా. ఫ్యాన్స్ కూడా ఓకే. యాక్సెప్ట్ చేయాల్సింది మనం. అసల 'దేవర' ఇంటర్వెల్ సీన్ చూసేటప్పుడు మనం ఎన్టీఆర్ గారు వచ్చి కస మొత్తులోనే నరుకుతా ఉంటారు. లిటరల్లీ మనం చూస్తే గాయాలు కూడా ఏమి అవ్వవు. మీరనొచ్చు, బ్రో గాయాలెందుకు ఒక కత్తిపోటు చాలా అని. యాహ్! ఐయామ్ అగ్రీ. దేవరని అంత పవర్‌ఫుల్‌గా చూపిచ్చి ఒక్క కత్తిపోటుతో అంటే మీతో అగ్రీ కూడా అవుతా. 'బాహుబలి' అంత రేంజ్‌లో ఉండి కట్టప్ప కత్తికే బలవ్వలేదంటే ఆబ్వియస్‌లీ ఫైన్. కానీ ఇక్కడ ఏంటంటే అసలా చాలా ఎంత లేట్‌గా అయిపోయిందంటే కొడుకు చేతిలో చనిపోతాడా? లేకపోతే ఇంకెవరు చనిపోంటారు? అందరిని చంపేశాడు కదా! మేబీ ఇంకొక విలన్ అయితే ఉండొచ్చేమో చూడాల్సింది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే 'జాన్వీ కపూర్' గారి గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడుకుందాం. ఈ మేడం మొత్తం ఒక 12-14 మినిట్స్ ఉంటారు. 2 సాంగ్స్ ఓకే. బాగానే యాక్ట్ చేశారు. బాగా టాలెంట్ అయితే చూపించారు. టాలెంట్ అంటే ఓకే. ఎన్టీఆర్ గారు అయితే ఈ మూవీ నిలబడిందంటే కేవలం ఎన్టీఆర్ గారు మరియు అనిరుద్ బీజిఎం అంటే 100% చెప్పగలను. ఇక రాజమౌళి ఖర్చు తీసేశారని అయితే 100% చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే మహేష్ బాబు గారి ఫిలిమ్స్కి అడ్డేం ఉండదు. హిట్స్ కొడతారని కూడా ఆశపడదాం. ఆబ్వియస్లీ 247 crores అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ గాయస్. అంతలా నిలబడ్డదంటే వీళ్ళిద్దరే చాలా గొప్ప కారణం అని అయితే చెప్పుకోవచ్చు. బ్యాక్ టు స్టోరీ మొదట్లోనే మనకి ప్రకాష్ రాజ్ గారు చెప్తారు యతి, దయ అని. ఎవరు వీళ్ళిద్దరు? యతి ఎవరు, దయ ఎవరు? సెకండ్ ఇంకొకసారి చూస్తే మనం పోలీస్ ఆఫీసర్ ఉంటారు. ఎవరైతే స్మగ్లర్ కింద ఉంటాడో ఎస్పీ అని కూడా అనుకోవచ్చు. అతని కంటి కింద పెద్ద స్కార్ ఉంటుంది. కాలు ఇరిచేసి ఉంటుంది. ఎవరు ఇరిచేస్తారు? మీరు మూవీ చూసినట్టయితే వీళ్ళు ఒక పర్సన్ కోసం ఎతుక్కుంటూ వస్తారు. ఆ పర్సన్ని ఎవరో చంపేశారు. ఎవరు చంపేశారు? ఇంకొకటి విలన్ అనేవాడు సైఫ్ అలీ గారు బాగా భయపడుతూ ఉంటారు రెడ్ సీ వైపు వెళ్ళటానికి. ఎందుకని? మీరు చెప్పొచ్చు వరా పెట్టాడు కదా భయం అనుకోండి. డూ యూ థింక్ వరా వల్లే ఆయన అంత భయపడతారంటారా? ఇంకొక టీంని తయారు చేసి పంపడంటారా? లేదు. మనకు తెలియని లేకపోతే మనం గమనించలేనిది ఇంకేదో జరిగింది అక్కడ. అక్కడ ప్రకాష్ రాజ్ గారు చూపించినట్టు సముద్రం లోపల అన్ని శవాలు పడుంటాయి పుర్రెలు. ఇవన్నీ ఎవరు చంపారు? ఏం చేశారు? వరా అని మీరు 100% చెప్తే నేనైతే కాదంట. ఎందుకంటే దేవర చనిపోయినప్పుడు ఒక 12-13 ఇయర్స్ పిల్లోడు. ఎలాగంటే విలన్ సన్తో ఫైట్ చేసినా కూడా గెలవలేని వాడు ఈ రెడ్ సీ వైపు వెళ్ళిన వాళ్ళందరినీ చంపగలరా? బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది. మేబీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు ఎన్టీఆర్లు ఉండొచ్చు. దేవర లెక్క ఇప్పుడు వరా ఉన్నాడు కదా, మేబీ దేవా కూడా ఉండొచ్చేమో అని. ఆబ్వియస్లీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు దేవర లేకోకుండా పార్ట్ 2 ఉండదు. పార్ట్ 2 ఉండాలంటే దేవా, వర ఇద్దరు సపరేట్గా ఉండాలి. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ 70-30% రేషియో అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే దేవర తర్వాత కొడుక్కి వర అని పేరు పెట్టారు. మరి దేవా ఎవరై ఉండొచ్చు? ఆబ్వియస్లా పెద్ద కొడుకు అయ్యే ఉండొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇతను చిన్న పిల్లవాడు చంపలేడు కాబట్టి దేవర ఎలాగైనా బతికి తన్ని చంపుతూ ఉండొచ్చు. ఈ ఛాన్స్ ఉంది. వర ఆ చిన్న వయసులో ఎవరినైనా చంపుతూ ఉంటే
ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దేవర వాళ్ళని చంపి ఆ క్రెడిట్ వర మీద వేసి ఉండొచ్చు కదా. లైక్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి పాజ్ చేసి లేకపోతే ఇంకొక 30-40 సెకండ్స్ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందులో నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ మరియు మింత్రా డీల్స్ ఉంటాయి. లింక్ కింద ఉంది, జాయిన్ అవ్వండి. మరియు మన బ్లాగ్ పేరు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997. బ్రౌజర్లో సెర్చ్ చేస్తే ఇక్కడ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ వస్తుంది. మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకొకటి క్రిప్టో బిలియనీర్స్ ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ అయితే మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తా. థ్యాంక్ యూ గాయస్. ఇప్పుడు స్టోరీలోకి వద్దాం. మనం అనుకున్నట్టు ఇక్కడ ముగ్గురు ఎన్టీఆర్లు ఉండొచ్చు, లేకపోతే దేవరా బతుకుండాలి, లేకపోతే దేవరా అనే పేరుకి ఫుల్ఫిల్ ఉండదు. ఇంకొకటి చెప్పాను కదా, ఈ దయ్య ఎతి వీళ్ళు ఎవరు, ఆ స్మగ్లర్ని చంపింది ఎవరు, ఆ పోలీస్ ఆఫీసర్ కాళ్ళే తీసింది ఎవరు, ఛాన్సెస్ ఉన్నాయి ఇవి చెప్పడానికి. అండ్ కొరటాల కారు ఇవి మిస్ చేశారా లేకపోతే కావాలని పార్ట్ 2లో పెట్టారో మీకే తెలియాల్సిందే. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఓకే, టాలెంట్ అయితే బాగానే చూపించారు, కానీ ఇంకొంచెం సేపు ఉండుంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ కొరటా గారి డైరెక్షన్లో వచ్చే మూవీస్లో హీరోయిన్స్ చాలా కలర్ఫుల్గా ఎక్కువ సేపే ఉంటారు, కానీ ఆచార్యాలో ఇందులో మాత్రం ఏం చేస్తాంలే కానీ యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకటి మనం చెప్పుకోవాలంటే ఆ వెపన్స్, దేవర వెపన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. ఇంకొకటి మనం మర్చిపోయింది ఏంటంటే, అక్కడ పుర్రెల దగ్గర పడినప్పుడు అవన్నీ కింద సెటిల్ అయి ఉంటాయి. కింద సెటిల్ అవ్వాలంటే వాటి కింద బరువు ఉండాలి. ఆ బరువు పెట్టింది ఎవరు? ఇంత చేసిన దేవర ఆ కత్తిపోటుకే చనిపోతాడా అనేది ఇంకా వీక్ పాయింట్కే కొడుతుంది నాకు. లెట్స్ సీ ఏమవునుందో. నేనైతే సైఫ్ అలీ గారు మెయిన్ విలన్ కాదనుకుంటున్నా. ఇన్ కేస్ మెయిన్ విలన్ అయి ఉంటే ఇతను అంతలా భయపడ్డు, లైక్ ఇతనే మెయిన్ పాయింట్లోకి దిగేవాడు. లైక్ చెయ్యి ఇరగ్గొట్టుకోవటం అవన్నీ మనకి చూపించలేదు. మేబీ లైక్ ఆ స్మగ్లర్స్ అయినా ఇంకొక విలన్ని దింపుండొచ్చు. లైక్ నేనైతే బాబీ డియోల్ గారు అనుకుంటున్నా. బాబీ డియోల్ గారు అంటే తెలుసు కదా, యానిమల్ సెకండ్ హాఫ్లో వచ్చే విలన్. ఇతనండి దేవరా పార్ట్ 2లో ఉన్నారని స్ట్రాంగ్గా బజ్ వస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి 100% క్లారిటీ లేదు, కానీ అయ్యుంటే మాత్రం అతనే మెయిన్ విలన్ అండి. ఎలా చెప్పగలనంటే వీళ్ళని చంపే ప్రాసెస్లో లేకపోతే ఈ మూవీలోనే ఇంకొక పార్ట్ తీసుకొచ్చి పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బాబీ డియోల్ గారినే దేవర చంపారన్నట్లు చూపించవచ్చు. ఈ బాబీ డియోల్ క్యారెక్టర్ అనేది వచ్చి దేవరని చంపినట్టు ఉండాలి. ఇప్పుడు వర వీళ్ళని చంపుతుంటే బాబీ డియోల్ తప్పుకొని లైక్ అంతా క్లియర్ అయిపోయినట్టు అనుకొని ఉండాలి, లేకపోతే దేవరని ఇంకా చంపలేరనే డెసిషన్కి వీళ్ళు వచ్చి ఉండాలని నేను అనుకుంటున్నాను. మేబీ ఇదే కరెక్ట్ అయితే ముగ్గురు ఎన్టీఆర్లు మాత్రం 100% ఉంటారు. దేవా అనే క్యారెక్టరైజేషన్ మాత్రం ఉంటుంది. లేకపోతే దేవరైనా బతుకుంటాడు. ఎలా చెప్పగలనంటే ఇక మీరే చూడండి, ఇంత ఈజీగా ఉండదు. లైక్ మనకి ఇంకొకటి కూడా చెప్పలేదు, పెద్ద సొరచేపనే తీసుకొచ్చి వడ్డుకేసింది దేవరా అని. అక్కడ మీకు ఒక పుర్రు ఉంటుంది, మనకి సినిమాలో చూపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చినట్టు, లైక్ వరా తీసుకొచ్చినట్టు. దేవరా కూడా అంతకు ముందలే ఇంకొకటి తీసుకొచ్చారని మీరు ఒక డైలాగ్లో వినే ఉంటారు. 19 ఏళ్ళకే మూతి మీద మీసం రానివాడు ఒక సొరచేపను తీసుకొచ్చి ఒడ్డున పడేశారని. అది దేవరా అయి ఉంటే దేవా ఖచ్చితంగా అయి ఉండాలి. చూద్దాం ఏమై ఉంటుందో. లైక్ ఇక్కడ క్యారెక్టరైజేషన్ ఏం మిస్ కాలేదులే, కానీ నెరేషన్ మిస్ అయిందండి. కొరటాల గారు ఇంకేం చెప్దామన్నారో దాశారో. మోరోవర్ దేవరా పార్ట్ 2 క్యాస్టింగ్ వస్తే మనం చెప్పగలం స్టోరీ ఇంతవరకు ఎలాగొచ్చిందని. ఇవైతే నిజమవటానికి 70% ఛాన్సెస్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మోరోవర్ గైస్, టెలిగ్రామ్ లింక్స్ అనేవి బయోలో ఇచ్చినాను, మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చినాను. జాయిన్ అవ్వటం మర్చిపోకండి, మీకోసం ఇవన్నీ. అండ్ మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారులే కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇవన్నీ నాకు సపోర్ట్ని క్రియేట్ చేస్తుంటాయి. ఇంకా మూవీ కంటెంట్ మీద చేయాలా, లేకపోతే ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీద చేయాలా, లేకపోతే మెన్ డెవలప్ మీద చేయాలో కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఆ వీడియోస్ చేస్తాను. ఓకే గాయస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా మీరేమేమి అనుకుంటున్నారో దేవర గురించి కామెంట్స్ రూపంలో చెప్పండి. అసలు ఆ పార్ట్ 2 అనేది ఎలాగుండొచ్చని మీ ఎక్స్పీరియన్స్లో వినాలని నా కోరిక. అండ్ గాయస్, మీకు ఏ క్యారెక్టరైజేషన్ నచ్చిందో కూడా చెప్పండి. అసలు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీకు ఎంతవరకు నచ్చింది. సీ యూ గాయస్, బాయ్.